ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం కనుక మనం చూస్తే, ఉపదేశ సారమేదనగా, ఆన్ హోల్ బైబిల్ అంతా కలిపి మరి ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి, హౌ ఏ క్రిస్టియన్ షుడ్ బి, అతను కలిగి ఉండాల్సిన ఖచ్చితమైన లక్షణాలేంటి అనేది చెప్తూ, మొట్టమొదటిగా పవిత్రమైన హృదయము నుండి అని చెప్పని. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి అనంటే, అతడు కాల్చినటువంటి ద్వేషముతో మరి పాపాన్ని అసహించుకోవాలి. పవిత్రమైన హృదయాన్ని కలిగి ఉండాలి. చాలా సందర్భాల్లో మనం రక్షణ అనుభవం వరకు వచ్చి ఆగిపోతాం. యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరిస్తే చాలు, యేసయ్యని మన హృదయంలోనికి ఆహ్వానించుకుంటే చాలు, యేసయ్యని మన హృదయం మీద ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే చాలు, బాప్తిసం తీసుకుంటే చాలు, దట్స్ ఇట్, ఇంకా అంతకుమించి ఏమీ లేదు అని అనుకుంటాం. కానీ యేసయ్య కేవలం మన పాపాల నుండి మనల్ని విడిపించడానికి మాత్రమే సిలువలో ఆయన చనిపోలేదు. ఆయన తన రక్తమంతా కార్చలేదు. ఆయన పాపం చెయ్యాలనుండే పాపం పట్ల మనకున్న ఆ ఇష్టాన్ని కూడా తీసివేస్తాడు. పాపం పట్ల మనకున్న వాంఛ కూడా తీసేస్తాడు. ఇది చేయాలి, పాపంలో బ్రతకాలి, పాపం కొరకు ఆ తపన కూడా తీసేస్తాడు. కేవలం పాపం నుండి మాత్రమే కాదు, పాపం మీదున్న, పాపం చేయాలనున్న ఇష్టం నుండి కూడా ఆయన మనల్ని విడిపిస్తాడు. మళ్ళీ ఇంకెప్పుడు బుద్ధిపూర్వకంగా పాపం చేయలేం. వన్స్ యు ఆర్ క్లెన్స్డ్, వన్స్ యు ఆర్ ఆయన ప్రేమను అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు లోకము నచ్చదు, పాపము నచ్చదు, పాపం చేయాలి అనే ఆలోచన ఉండదు. పాపం యొక్క ఆ స్వభావం నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. పాపం యొక్క అధికారం నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. వాక్యం చెప్తుంది, నేను పరిశుద్ధుడై ఉన్నలాగున మీరును పరిశుద్ధులే సమస్త ప్రవర్తన యందు. మనం కూడా పరిశుద్ధంగా ఉండడానికి ప్రతివాడు తన ఘటమును ఎలాగూ కాపాడుకొనవలెనో ఎరిగినట్టే దేవుని చిత్తమని బైబిల్ చాలా స్పెసిఫిక్గా చెప్తుంది. ఒక క్రిస్టియన్కి కేవలం రక్షణ పొంది బైబిల్ చదువుతూ ప్రతి సండే మందిరానికి వెళ్ళిపోతే సరిపోదండి. యు హ్యావ్ టు మెయింటైన్ ఎ ప్యూర్ హార్ట్. పవిత్రమైన హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ఖచ్చితంగా ఒక క్రైస్తవుడికి పరిశుద్ధత అనేది ఇట్స్ మ్యాండేటరీ. కుదిరితే వీలైతే చేయండి అనేం లేదు, ఇట్స్ మ్యాండేటరీ. యు హ్యావ్ టు. ఖచ్చితంగా మనం పరిశుద్ధంగా బ్రతకాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని చూడలేడు. ఇట్స్ ఇంపాసిబుల్. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. పరిశుద్ధత కలిగి ఉండాలి. సెకండ్ది, మంచి మనస్సాక్షి నుండి అని చెప్పని మనం చూస్తే, మరి 1వ అధ్యాయంలోనే 18వ వచనంలో పౌలు గారు అంటున్నారు, నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై. మంచి మనస్సాక్షి. ఒక క్రైస్తవుడికి ఒక గుడ్ కాన్షియస్నెస్ అనేది ఉండాలి. వాతవేయబడిన మనసాక్షి ఉండకూడదండి. నిర్మలమైన మనసాక్షి మనం కలిగి ఉండాలి. కొన్నిసార్లు మనం ఏదన్నా తప్పు చేస్తే, వీఆర్ హ్యూమన్స్, కొన్నిసార్లు కోపపడతాం, ఇతరులను తిడతాం. అట్లా ఎప్పుడన్నా మనం పడితే గనక వెంటనే మన మనస్సాక్షి, నువ్వు తప్పు చేస్తున్నావు, ఎందుకు అట్లా కోపపడుతున్నావు, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు, ముందు పోయి సమాధానపడు. ఎందుకు ఒక క్రైస్తవుడు ఎట్లా పడితే అట్లా ప్రార్థన చేయడానికి లేదు. నా హృదయంలో నేను పాపంను లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మన వెనకపోను. నీ సహోదరునికి నీ మీద విరోధంగా ఏదన్నా ఉంటే ముందు నీ అర్పణ అక్కడ వదిలిపెట్టేసి బలిపీఠం దగ్గర వెనక్కిపో, ముందు సమాధాన పడని వాక్యం చెప్తుంది. గుడ్ కాన్షియస్నెస్ అనేది చాలా ముఖ్యం. ఎట్లా పడితే అట్లే, ఏది పడితే అది చేసేసి ఇప్పుడు ప్రార్థన చేసేస్తాను ప్రియమైన ప్రభు అనడానికి లేదు. మన మోకాల మీదకి రాగానే ఆ గుడ్ కాన్షియస్ అనేది మనల్ని సరిచేస్తూ ఉంటుంది. నువ్వు ఈరోజు ప్రభువుకు వ్యతిరేకమైన స్థలాలకు వెళ్ళావు కదా, ప్రభువుని గాయపరిచావు కదా, ఆయన గాయాలను రేపావు కదా, ఆయనకి ఇష్టం లేని విధంగా బాహాటంగా ఆయన్ని అవమానపరిచావు కదా, ఆయన మరలా సిలువ వేసావు కదా. ఒప్పుకో, ఫస్ట్ సరి చేసుకో అని ఆ గుడ్ కాన్షియస్నెస్ ఉండాలి.
వాత వేయబడిన మనసాక్షి ఉండకూడదు. చేసిందే చేసి మళ్ళా క్షమించి ప్రభా అని చెప్పాను. సో ఒక మంచి మనస్సాక్షి ఒక క్రైస్తవుడికి ఉండాలి. మనం కటువుగా వ్యవహరించడానికి లేదు, మనుషులతో హార్డ్గా డీల్ చేయడానికి లేదు, మనకి నచ్చినట్టుగా మన బండి డ్రైవ్ చేయడానికి లేదు. మన మనస్సాక్షి మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. ఇది దేవునికి ఇష్టం లేదు, ఇది దేవుణ్ణి సంతోషపెట్టదు, దీన్ని బట్టి ఆయన ఏం హ్యాపీ అవ్వడు, ఆయన దుఃఖపడతాడేమో, ఆలోచించు అని చెప్తుంది. మీకు అర్థమవుతుందో లేదో, మనం దేవుని ఎదుట నిలబడినప్పుడు, ఆయన ధవళవర్ణుడై సింహాసనాసీనుడై ఉన్నప్పుడు మన మనసాక్షి మనకి వ్యతిరేకంగా నిలబడకూడదు. మంచి మనసాక్షిని మనం కాపాడుకోవాలి. మూడవదిగా నిష్కపటమైన విశ్వాసం. ఇంగ్లీష్లో ఎ సిన్సియర్ ఫెయిత్ అని ఉంది. నిష్కపటమైన సిన్సియర్ ఫెయిత్. బైబిల్లో ఆయన ఎవరికి ఏ అద్భుతం చేసినా చాలా కామన్గా చెప్పింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే ప్రతిదీ. సో అందుకని శిష్యులు కూడా ప్రభుని అడుగుతూ వచ్చారు, అయ్యా మా విశ్వాసంను వృద్ధి పొందించు, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ లార్డ్. మనం ఖచ్చితంగా ఈ మూడిటి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. పవిత్రమైన హృదయం, మంచి మనసాక్షి. థర్డ్, నిష్కపటమైన, అయ్యా అచంచలమైన విశ్వాసాన్ని నేర్పించు. పరిస్థితులు ఎలా అన్నా ఉండని విశ్వసించువాడు కలవరపడ్డు, నీ మీద ఆనుకోవడం నేర్పించు, నాకు విశ్వాసంలో వృద్ధి పొందిన వాటిని నేర్పించని. ఉపదేశ సారం ఇది. ఈ 3 లక్షణాలు కలిగి ఉంటకు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యమైన మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.